అంటారు. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం అంటే చాలా లాంగ్ టైం తర్వాత రవితేజ అన్నటువంటి ఒక పర్ఫెక్ట్ క్యారెక్టర్ అండ్ పర్ఫెక్ట్ మూవీ అయితే పడ్డది. ఆ మూవీ ఏంటిది, ఆ పర్ఫెక్ట్ క్యారెక్టరైజేషన్ ఏంటిదో మనం తెలుసుకుని ప్లీజ్ నా కొత్తలు ఉంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొడతా మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అండ్ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. మంచి అప్డేట్ అయితే వచ్చాయి. రవితేజ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి పండుగ నిజంగా పండుగ, ఎందుకంటే అప్డేట్ అలాంటిది. అండ్ మూవీ నేమ్ వచ్చేసి ఇరుముడి. ఈ యొక్క ఇరుముడి చూసిన తర్వాత నాకైతే ఒకటి అనిపించింది, మూవీ మాత్రం ఒక రేంజ్లో ఉండబోతుంది. ఎందుకంటే రవితేజ నా కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ మూవీ అండ్ బెస్ట్ మూవీ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు. నాకైతే అలా అనిపించింది అనమాట నిజంగా. ఎందుకంటే ప్రతి సినిమా ఒక 10 years or 12 years చూసుకోండి, పోలీస్ క్యారెక్టర్ అండ్ ఫ్యామిలీ క్యారెక్టర్, రాజాది గ్రేట్ తర్వాత ఇదే లాస్ట్ అనుకుంటా. ఆ తర్వాత అన్ని ఫ్లాప్లు అన్నీ ఒకే మూవీ ధమాకా తర్వాత అన్ని ఫ్లాప్ డిసాస్టర్ అంతే. మూవీ చూసుకున్న ప్రతి మూవీ చూసుకున్న ఒక 10 crores కలెక్షన్ అన్ని ఫ్లాప్లో అయినాయి. పెడుతున్న బడ్జెట్ వచ్చేసి దాదాపు 50 crores 60 crores పెడుతున్నారు. వస్తున్న కలెక్షన్ వచ్చేసి ఎంత అంటే దాదాపు 10 crores 15 crores 20 crores అలా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి ఏంటో కూడా తెలియదు. పాన్ ఇండియా మూవీ దాదాపుగా టైగర్ నాగేశ్వరరావు మూవీ కూడా దానికి ఒక పెట్టిన 50 crores బడ్జెట్ పెడితే 35 crores వచ్చాయి. అసలు ఎందుకు ఏంటో రవితేజ నాకు స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకోవడం తెలియదు ఏంటో కూడా నేను చెప్పలేను. బట్ ఏంటంటే పాత మూవీ చూసుకుంటే రవితేజ అసలు వేరే లెవెల్, రవణ మూవీసే వేరే లెవెల్. తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు రవితేజ అన్నని చూస్తుంటే నిజంగా ఆనందం అంటే పొంగిపోతుంది నిజంగా. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ అయినా కానీ అలాంటి ఏదైనా సరే మైత్రి మూవీ మేకర్స్ అయితే మూవీని మాత్రం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ డైరెక్టర్ వచ్చేసి శివ నిర్ముని. అండ్ రవణ లుక్ చూస్తుంటే మాత్రం నిజంగా ఈసారి మాత్రం 100 crores తీసుకుంటాడో లేదా 150 crores తీసుకుంటాడో తెలియదు. బట్ ఏంటంటే మూవీ బాక్స్ ఆఫీస్ కాడ మాత్రం ఖచ్చితంగా షేక్ చేసే అవకాశం అయితే అవపడుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో డ్యూయల్ రోల్ డబుల్ యాక్షన్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఒకటి అయ్యప్ప స్వామి క్యారెక్టరైజేషన్ అండ్ ఇంకొకటి మన నార్మల్ పర్సన్ ఎలా ఉంటాం, మన అలాంటి పర్సన్ ఎలా ఉంటారో అలాంటి పర్సన్ క్యారెక్టర్ అయితే ఉంది. అండ్ చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ అండ్ మంచి స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకున్నాను అనేది నాకైతే హ్యాపీగా అనిపించింది అనమాట. నిజంగా నాకైతే ఒక వైబ్ అంటే ఒక మంచి పాజిటివ్గానే అనిపిస్తుంది. మూవీ హిట్ అవుతుందని ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వెయిట్ చేస్తున్నా. 1 year అయితే వెయిట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి అయితే మూవీ రిలీజ్ చేస్తున్నారని మాత్రం అప్డేట్ అయితే వచ్చింది. ఈ పోస్ట్ ఎప్పుడు రిలీజ్ అయితే రవితేజ బర్త్డే January 26th అయితే మూవీ పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. అండ్ రవితేజ నుంచి ఇంకా మూవీస్ అప్డేట్ ఇస్తే నేను మిమ్మల్ని చెప్తుంటా. అండ్ ప్లీజ్ ఎవరైనా కొత్త ఉంటే నా ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొడితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ మీ నుంచి నేను కోరేది ఒకటే, ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. అంతకుమించిన ఒక లైక్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ ప్లీజ్. అండ్ క్యారెక్టర్ ఎలా ఉంది ఏంటిదో పోస్టర్ చూసిన తర్వాత రవితేజ ఖచ్చితంగా హిట్ కొడతారా కొట్టడానికి కింద కామెంట్ చేయండి. చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.